కర్ణాటకం మరో మలుపు తిరిగింది. కుర్చీలాట సీన్ బెంగళూరు దాటి ఢిల్లీకి చేరుకుంది. సిద్ధు తన సీటు ఖాళీ చేస్తారా? సీఎం సీట్లో డీకే కూర్చుంటారా? పవర్ షేరింగ్ ఫార్ములా అప్లై అవుతుందా లేక పవర్ కోసం అక్కడ ఫైటింగ్ తప్పదా? కర్ణాటకం పొలిటికల్ మూవీలో ఓ టు ఢిల్లీ సీన్ ఇప్పుడు కాకరేపుతోంది. సీఎం సీటు, సిద్ధు డీకే వర్గాల ఫైటు, కర్ణాటక కాంగ్రెస్ లో హీటు, నీ కుర్చీలో నా కర్చీఫ్. కాంగ్రెస్ లో కర్ణాటకం ముదిరి పాకాన పడింది. సీఎం సీటు కోసం మొదలైన ఫైట్ కాంగ్రెస్ ను తెగ కుదిపేస్తోంది. దీంతో సీన్ బెంగళూరు దాటి ఢిల్లీకి చేరింది. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మద్దతుదారులైన పలువురు ఎమ్మెల్యేలు చలో ఢిల్లీ అంటూ దేశ రాజధానికి చేరుకున్నారు. డీకేని సీఎం చేయాలని కాంగ్రెస్ హైకమాండ్ కు అర్జీ సమర్పించుకున్నారు. కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య 2.5 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా డీకే వర్గం ఇలా ఢిల్లీ బాట పట్టడం కర్ణాటక రాజకీయాల్లో ఉత్కంఠ రేపుతోంది. సీఎం మార్పునకు కాంగ్రెస్ అధిష్టానంపై ఒత్తిడి పెంచేందుకు వాళ్లు ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇచ్చిన మాట ప్రకారం 2.5 ఏళ్లు గడిచిన నేపథ్యంలో డీకేకు ముఖ్యమంత్రి పగ్గాలు అప్పచెప్పాలని కోరనున్నట్టు పార్టీలోని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేను కలిసి తమ డిమాండ్ను తెలియజేయనున్నట్టుగా సమాచారం. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ను కూడా కలుస్తారని తెలుస్తోంది. అంతకుముందు డీకే శివకుమార్ సోదరుడు సురేష్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన మాట నిలబెట్టుకుంటారని వ్యాఖ్యానించారు. బహుశా ఆయన అధికార విభజనకు సంబంధించే మాట్లాడి ఉండవచ్చని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. సిద్ధరామయ్య 2.5 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంలోనే ఈ రచ్చరాజుకుంది. అయితే ఇదే టైంలో మంత్రివర్గంలో మార్పులు చేర్పుల పావులు కదుపుతున్నారు సీఎం సిద్ధరామయ్య. మంత్రివర్గం విస్తరణ వ్యూహం ద్వారా డీకే వర్గానికి చెక్ పెట్టాలని సిద్ధు ఎత్తులు వేస్తుంటే ఢిల్లీ బాట పట్టడం ద్వారా డీకే వర్గం సిద్ధుకు కౌంటర్ చెక్ పెట్టేలా పై ఎత్తు వేసింది. ఈ ఇద్దరు నేతల ఎత్తుల జిత్తులతో కర్ణాటకం ముదిరి పాకాన పడింది. తన వ్యూహాల ఫెవికాల్తో సీఎం సీటుకు గట్టిగానే అతుక్కుపోవాలని సిద్ధరామయ్య ట్రై చేస్తుంటే ఆయన్ని ఆ సీటు నుంచి లాగి దానిలో డీకేని కూర్చోబెట్టాలని ప్రత్యర్థి వర్గం ఎత్తులు వేస్తోంది. మరోవైపు త్వరలోనే పీసీసీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటారని ప్రకటించారు డీకే శివకుమార్. పీసీసీ పదవి కోసం సిద్ధరామయ్య వర్గీయులు డిమాండ్ చేస్తున్న వేళ డీకే ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో త్వరలో సిద్ధరామయ్య స్థానంలో సీఎం పగ్గాలు డీకే చేపడతారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో సిద్ధరామయ్య వాదన మాత్రం మరోలా ఉంది. ప్రజలు తమకు 5 ఏళ్ల అవకాశం ఇచ్చారని, పూర్తికాలం పాలన కొనసాగుతుందని ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు సిద్ధరామయ్య, డీకే శివకుమార్ కొద్ది రోజుల క్రితం ఢిల్లీ వెళ్లి హైకమాండ్ తో చర్చలు జరిపారు. డీకే శివకుమార్ కు సీఎం పదవి ఇవ్వాలని సిద్ధరామయ్యకు కాంగ్రెస్ హైకమాండ్ నచ్చజెప్పినట్టుగా ప్రచారం జరుగుతోంది. ఈ బ్యాక్గ్రౌండ్ లో కర్ణాటక తాజా రాజకీయం ఢిల్లీ పెద్దల ముందుకు చేరడం ఉత్కంఠ రేపుతోంది.